నమస్కారం ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నేను జగన్. ముందుగా హెడ్లైన్స్. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్థానిక దీప్తి హోటల్లో ప్రెస్ మీట్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న నామినేషన్. దేవరకొండ పట్టణ ప్రజల దాహార్తిని తీస్తున్న విశ్వ బ్రాహ్మణ సంఘం. నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ఈరోజు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్థానిక దీప్తి హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. తను మాట్లాడారు. రాజకీయాలు లేదంటే కొంతమంది అటెన్షన్ సీకింగ్ కోసం రాలేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ అనేది నిర్వీర్యం అయిపోయింది. అక్కడ ఉన్న నాయకులు ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా మాట్లాడిన వాళ్ళకు నేను ఇందాకనే మీకు చెప్పినాను, మనము ప్రతి వారికి స్పందించాల్సిన అవసరం ఉండదు. మన స్టేషన్ మనం కాపాడేస్తాం. నాకు రోజు 10 మంది 10 రకాలుగా చెప్తుంటారు కాబట్టి నేను కొంచెం రెస్పాన్స్. ఈ రోజు ఎందుకు రెస్పాండ్ అయినా అంటే సెకండ్ టైం ఇంకొక మనిషి రిజిస్టర్ చేయడానికి ప్రయత్నం చేసి, నేను ఫస్ట్ టైం రిజిస్టర్ అయిందని అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళ ఆవేశంతో మాట్లాడి సబ్జెక్ట్ రిలవెంట్ ఉందని చెప్పి మనం ప్రతిదానికి జవాబు ఇచ్చుకుంటూ పోతే రోజు ఇదే బిజీలో పెడతారు మన ఆలోచనతో నేను రెస్పాండ్ కాదు. ఎందుకంటే కొంచెం మన దాంట్లో అథెంటిక్ ఉండేవో లేకపోతే దాంట్లో స్ట్రెంత్ ఉంటే అప్పుడే వచ్చుకోండి. అదే మీరు నా మీద ల్యాండ్ గ్రాబింగ్ వస్తే ఇమీడియట్ విత్ అవర్స్ లో రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రెస్పాండ్ అయ్యారు. ఈ రోజు ఇది కూడా ఎందుకు రెస్పాండ్ అయ్యా అంటే చిల్క మసూదన్ రెడ్డి అని మా లోకల్ జనరల్ సెక్రటరీ పోయాడు. నేను బేసిక్ గా నా ప్లాట్ కాగితాలని వాళ్ళకి పంపించి నేను ప్రచారం నుంచి పోకపోవడం వల్ల దాన్ని అథెంటిక్ గా మనం డిఫెండ్ చేయాలని వాళ్ళు చేసిరు. డిపార్ట్మెంట్ కూడా రెస్పాండ్ అయింది దాని మీద, అది క్లారిటీ వచ్చింది. ఇది కూడా ఈ రోజు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఈ పీక్ అవర్ లా ఇంత కష్టపడి పనిచేస్తున్నా నాకు డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అంతకుముందు నేను డ్యామేజ్ అయితే అనుకోవాలి, వీళ్ళని పట్టించుకుంటారు. ఒక పార్టీ అన్నా ఇంకో పార్టీ నేషనల్ పార్టీ, ఆ పార్టీ అంటే నిర్వీర్యం అయిపోయింది. దాంట్లో కార్యకర్తలే లేదు, ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళు ఆగమాగం ఉన్నారు. ఈ పార్టీలో నేను పెద్ద నాయకుడు అని చెప్పుకొని ఒక ఎక్స్ఎంపీ అంటే నేను ఒక ఎక్స్ఎంపీగా ఈ ప్రజలచే ఎన్నుకోబడ్డ ఒక ఎక్స్ఎంపీ ఇర్రిలవెంట్ అలిగేషన్ చేయడం వల్ల నేను రావాల్సి వచ్చింది. అంటే ఒక స్టేషన్ అని ఉండాలి కదా, అలిగేషన్ చేస్తూ స్టేషన్ ఉన్నప్పుడే మనం బయటకు వస్తాం. ఇవాళ అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వచ్చి చెప్పాల్సి వస్తుంది. లేకపోతే రేపు ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ నుంచి ఎవరో ఒకరు అంటారు, ప్రతిదానికి రెస్పాన్స్ ఇయలే కదండి. కాకపోతే మీరు అన్నట్టు ఒక ప్రెస్ నోటో లేదా థర్డ్ పార్టీ నోట్ రిలీజ్ చేసేది ఉండే డెఫినెట్ గా ప్రచారంలో మీకు తెలియదేమో కొత్త అభ్యర్థిని 110 టాస్క్లు ఉంటాయి లైఫ్ లో. మల్టీ లెవెల్ వర్కింగ్ చేయాల్సి వస్తుంది. 18 లక్షల ఓటర్లకు మనం ఐడెంటిఫై కావాలంటే చిన్న విషయం కాదు. ఇరిగేషన్ బేసిక్ గా మనం తెచ్చుకుంది తెలంగాణ నీళ్లు నిధులు నియమకాలు. నీళ్ల విషయానికి వస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి సాబ్ గారు ఇక్కడ ఫౌండేషన్ వేసి సగం కాలువలు తోగినటువంటి పుగతుర్తిలో మొదలు పెడితే రుద్రమ చెరువు, తర్వాత బ్రాహ్మణ విలంగా, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, పునాది కానీ ఆసిఫ్ నగర్ కాలువ, ఇవన్నీ కూడా చాలా కీలకమైనవి. ఎందుకంటే 60-70% వర్క్ అయిపోయి మిగతా కంప్లీట్ చేస్తే వాటర్ పుష్కలం వచ్చేది కానీ కంప్లీట్ చేయలేదు. కేవలం కాళేశ్వరం మీద కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు ఊర్లలో పోతే అదే ఇబ్బంది. మన కేసీఆర్ వచ్చి మొత్తం పొలాలు ఎడకపోయినా తిరిగింది కూడా ఈ ఏరియాలో. మా తుంగతుర్తి నియోజకవర్గంలో రుద్రమ్మ సాగర్ కానుకొని 50 మీటర్ల దూరంకి వచ్చి మాట్లాడిపోయాడు. మరి అది కూడా ఉందా వీడియో ఇవ్వాలి. 3.5 టీఎంసీ చేస్తా అని చెప్పి 2017 ఎలక్షన్ ఆమె ఇచ్చిపోయాడు. ఆ మిగతా 2.5 కిలోమీటర్ల దూరమే కాలువ దూరం ఉండేది ఆ పైనుంచి బయ్యన్న బాబు నుంచి. సో నేను అదొకటి నీటికి ఏదైతే నీటిపారుదలకు సంబంధించిన సమస్యలు బయట ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్కి వస్తే ఇవన్నీ కూడా లాజికల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉన్న ప్రాజెక్టులే. మనకు ఈ గ్యాప్ ఫండింగ్ అనేది చేస్తే ఏది వాళ్ళు ఒక 100 రూపాయలు చేయాలంటే మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఇంత వాళ్ళని డిపాజిట్ చేస్తే ఆ 2 కలిపి ఇక్కడ దానికి వర్క్ అలాట్ చేశారు.
ఆ డిపాజిట్ చేసేటువంటి పరిస్థితి కూడా చేయలేదు. ఇక్కడ ప్రజలు డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఫ్లోరైడ్ ఉన్న సమస్యలలో, ఫ్లోరైడ్ ఏరియాస్లలో, ఫ్లోరైడ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ప్రాంతాలలో. మూడోది వచ్చి ఎంప్లాయ్మెంట్ మ్యాసివ్ లెవెల్ ఉంది, మనకు కనపడతలేదు. ఎందుకంటే పిల్లలు బాగా యూత్ చదువుకొని కూడా ఉద్యోగాలు ఎందుకు చేస్తలేరు అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఎఫెక్ట్ పడుతుంది. హైదరాబాద్లో ఉండి ఉద్యోగం చేస్తే 30,000 వస్తే వాటి మెస్ బిల్లులు, రూమ్ బిల్లులు అన్ని కట్టినాక 5-10,000 జేబులకి పడుతున్నాయి. తల్లిదండ్రులు లేదంటే లైట్ తీసుకొని వెనకకే వచ్చేయమని చెప్పారు. ఈ ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేసి ఉంటే అది మనం అందరం నియర్లీ హైదరాబాద్ ఉన్నట్టే. ఇండస్ట్రీస్ డెవలప్ అయితే హైదరాబాద్ మొత్తం దగ్గర ఆలేరు దాకా హైదరాబాద్ ఉంటుంది. ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తే ఎక్కడో అక్కడ స్థిరపడతారు. పూట వేట దూరంలో వాళ్ళ ఇళ్లలో ఉండి పని చేసుకుంటారు. చేసుకుంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ సెట్ అవుతుంది. 2014లో మనకు జీతాలు ఎంత ఉండే, 2014లో మనం నెలసరి ఖర్చులు ఎంత ఉండే, 2024లో మనకు ఎంత జీతం అవుతుంది, నెలసరి ఖర్చులు చూస్తే ఆస్మాన్ జమీన్ ఫరక్. దీన్ని మోడీ గారు ఏం అనుసరిస్తలేదు ఇప్పటిదాకా. ఇదే ఎఫెక్ట్ మనకు భువనగిరి ప్రాంతంలో ఉంది. ఎందుకు నాయన నేను పోయి అడిగితే ఏం చదివినా అంటే డిగ్రీ చేసిన సార్, ఏం చదివినా ఇంజనీరింగ్ చేసిన సార్, ఏం చేస్తున్నాను అంటే ఏ సార్ హైదరాబాద్ ఉద్యోగం చేస్తే 20,000 ఇస్తా అంటుంటే ఇస్తే జీతాలు వర్కౌట్ కాదు. అది అన్ఎంప్లాయ్మెంట్. దానికి రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్ గా సెటిలైట్ టౌన్షిప్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఈ ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని గమనించారు. చదువుకున్న వాళ్ళు కానీ ఉద్యోగం చేయడానికి చదువుకు సంబంధం లేదు. చదువు అనేది క్వాలిఫికేషన్. ఉద్యోగం అనేది మళ్ళీ ఒక సంస్థలో పనిచేయాలంటే గవర్నమెంట్ అన్ని సంస్థలతో అగ్రిమెంట్ చేసుకోవాలి. 6 నెలలు వీళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని ఉద్యోగాల్లో పెట్టుకోవాలి. ఆ గ్యాప్ ఫండింగ్ అనేది ఏదైతే ట్రైనింగ్ కి కావాల్సిన ఖర్చు కంపెనీలు పెట్టుకో, లాభసాటి కోసం పనిచేసే కంపెనీలు వాటికి గవర్నమెంటే వాటికి నిధులు ఇచ్చి లేదా గవర్నమెంట్ వాటిని ట్రైనింగ్ ఫండింగ్ చేసి చేయాల్సిన అవసరం అవుతుంది. ఆయన ప్రయత్నం గడప గడపకు తిరిగిండు, కాలే పని. సగం పనులు అయింది, సగం పనులు కాలేదు. ఎందుకంటే కేసీఆర్ గ్యాప్ ఫండింగ్ ఏది రెడీగా లేడు కదా. 50,000 కోట్లు ఉన్నాయి అర్బన్ డెవలప్మెంట్ శాఖలు. నువ్వు 20% స్టేట్ గవర్నమెంట్ నుంచి కడితే 20% లోకల్ బాడీ నుంచి కడితే 60% వస్తాయి. ఆ నుంచి మరి అది తెచ్చుకొని శతకాలే ఇలా రోజు ఫైల్ పట్టుకొని తిరిగి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మీరు పోయి అడగండి. ఆయన అక్కడ ఫైల్స్ అన్నీ ఉన్నాయి, నా కాడ కూడా ఉన్నాయి ఫైల్స్, మీకు ఇస్తాను. తర్వాత విజయవాడ హైదరాబాద్ 6 లైన్ల కోసము మోడీ గారిని మా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోడీని కలిసి తప్పనుకున్న భువనగిరి ప్రజల కోసం 3 సార్లు పోయి మోడీ గారిని కలిసింది. 3 సార్లు మోడీ ప్రధానమంత్రిని కలవగలిగిన ఒక ఎంపీ. మరి ఈయన ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఎంపీని కలిసిండు, ఎన్నిసార్లు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని పూర నరసయ్య గౌడ్ కలిసిండో మీరు వివరణ ఇవ్వాల. పూర నరసయ్య గౌడ్ అనే వ్యక్తి 5 ఏళ్లలో నరేంద్ర మోడీని ఎన్నిసార్లు కలిసిండు. ఇకపోతే పీకేసీ మినిస్టర్ ఆఫ్ రోడ్స్ 2 సార్లు కలిసిండు. చేనేత కార్మికుల యంత్రాల కోసం పిఎం మోడీ గారిని మళ్ళీ ఒకసారి కలిసిండు. పీయూష్ గోయల్ గారిని 2 సార్లు కలిసిండు. హ్యాండ్లూమ్ క్లస్టర్స్ కోసం ఇక అట్లా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి కదా. మీకు ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే కాంగ్రెస్ పార్టీ పేదల కోసం, బలైన వర్గాల కోసం 60 ఏళ్ళ నుంచి పనిచేసింది. ఈ పిచ్చి మాటలు నమ్మకండి. నేను ఇలా కన్స్ట్రక్టివ్గా చెప్తున్నా లైవ్. నేను పూర నరసయ్య గౌడ్ గారు ఫస్ట్ నా మీద అలిగేషన్ చేయడం తప్ప. నేను ఒక యువకుని ఫోర్జరీ సంతకం అని వాడు ఎవడో నిద్రముచ్చు బీఆర్ఎస్ లీడరు, ఇంకోటి దొంగల గాదారి కిషోర్ మేము ధర్మి కొడుకొచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే నేను మీకు రెస్పాండ్ కాలేదు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి నా పార్టీ మీద. ఇలా ఇంత పెద్ద డాక్టర్ చదువుకొని ప్రజల మధ్యన ఇంత మంచి పోర్ట్రే ఇమేజ్ చేసుకుంటా సోషల్ మీడియా ద్వారా పోలరైజ్ చేసే వ్యక్తి ఇంత చిల్లర మాటలు మాట్లాడితే నేను తట్టుకోలేకపోయింది. ఎందుకంటే నాకు కూడా పూర నరసయ్య గౌడ్ అంటే గౌరవం ఉంది. ఒక బీసీ సామాజిక ఒక గౌరవ వర్గం నుంచి చదువుకొని ఒక డాక్టర్ అయ్యాడు, ఒక మంచి భావాజాలం ఉన్నాడు అనుకున్నా. కానీ ఈ చిల్లర మాటలు మాట్లాడి నాకు కోపం ఉంది. నేను సరే పట్టించుకోకపోతే ఏమైంది తెలుసా మీ అందరికీ? నేను ఎవరో కూడా తెలియకపోయింది. ప్రజలు నిజంగా నేను ఫోర్జరీ గార్డు ఉన్నట్టు అని మాట్లాడుకుంటూ పోతాను రోడ్డు మీద. అనుకోరా మరి నేను చెప్పాలి కదా. అది చెప్పడమే ఆయన గురించి కూడా చెప్పాల్సి వచ్చింది కదా. మరి ఈ మానవుడు ఎంత పెద్ద గొప్పోడు అని. కాబట్టి మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఈ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ అనేది గతంలో 3 సార్లు ఇక్కడ ఎంపీ అభ్యర్థులు ఉండే, 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు. అదే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆల్రెడీ మీరు గెలిపించి పార్లమెంట్ పంపించి మీరు పరీక్ష పెట్టినటువంటి అభ్యర్థి. పరీక్షలో పాస్ ఆపేలా వేయాల్సిన మార్కులు ప్రజలే, భువనగిరి ప్రజలు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 2 సార్లు నిలబడ్డారు, 2 సార్లు గెలిచిండ్రు. ఏది 14 3 సార్లు నిలబడ్డారు, 2 సార్లు గెలిచిండ్రు.
వాళ్ళిద్దరు ఏం చేశారు? దేవరకొండ పట్టణంలో 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ఎండవేడికి దాహార్తిని తీర్చడానికి దేవరకొండ పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం పట్టణ ప్రజల కోసం చలివింద్రాన్ని ఏర్పాటు చేయాలని తలంచింది. ఈ బృహత్తర కార్యక్రమానికి దాతలు హైదరాబాద్ వాస్తవ్యులు రిటైర్డ్ ఉపాధ్యాయుడు గౌరజు రామాచారి ఆర్థిక సహాయంతో శుక్రవారం స్వర్ణకర వీధిలో చల్లటి కూల్ వాటర్ అందించే చలివింద్రాన్ని ప్రారంభించారు. ఎండ తీవ్రతను గుర్తించిన విశ్వ బ్రాహ్మణ సంఘం ఆలోచన విధానంతో దాహార్తిని తీర్చడానికి ఏర్పాట్లు చేసుకుని దాత గౌరజు రామాచారితో ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవరకొండ విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఎన్ఎన్ చారి మాట్లాడుతూ తమ ఆలోచనకు ముందుకు వచ్చి సహకరించిన గౌరజు రామాచారికి అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు. వీరితో పాటు సంఘ పెద్దలు ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చారని వారందరికీ కృతజ్ఞత చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎన్ఎన్ చారి, ప్రధాన కార్యదర్శి చొల్లెటి కుమార్, కోశాధికారి నందోజు కృష్ణమాచారి, సంఘ పెద్దలు చేపూరు భీష్మాచారి, చొల్లెటి భాస్కరాచారి, మోర అశోక్, శ్రీరామదాసు, శ్రీనివాసాచారి, కూరెల ఇంద్రాచారి, గౌరజు బ్రహ్మచారి, చేపూరు జగన్చారి, నారోజు శ్యామ్చారి, కొండోజు శ్రీనివాసాచారి, గుంటూరు శేఖరాచారి, కోటి స్వామి, కన్నకంటి శ్రీనివాసాచారి, సంతు పాండు తదితరులు పాల్గొన్నారు. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నాగర మండలం ఈటూరు గ్రామంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాము యాదవ్ మాట్లాడుతూ భువనగిరి గడ్డ మీద కాషాయం జెండా ఎగరవేయడం ఖాయమని, ముచ్చటగా 3వసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవడం ఖాయమని తెలిపారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు భువనగిరి అభ్యర్థి అయిన బుర్నర్సయ్య గౌడ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈటూరు గ్రామంలో ఈరోజు భారతీయ జనతా పార్టీని గడప గడపకు ఓటు వేయాలని ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బుర్నర్సయ్య గౌడ్ ఈరోజు పార్లమెంట్ సభ్యుడికి ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. గతంలో వారు మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఎవరికి ఆపద వచ్చినా అన్న అంటే నేను ఉన్నానని చాలామందికి సేవ చేసిన దయగల వ్యక్తి ఈరోజు నర్సయ్య గౌడ్. ఈరోజు ఈ పార్లమెంట్ సభ్యుడికి ఈ ప్రాంతం నుంచి పోటీ చేయడము మాకు ఎంతో గర్వకారంగా ఉంది. అదేవిధంగా ఈరోజు గ్రామాలలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలపరచాలని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అదేవిధంగా భువనగిరి పార్లమెంట్లో కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా నర్సన్నని ఈరోజు గెలిపించాలని కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, ముఖ్యంగా యువత చైతన్యాన్ని కోరుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితుల వల్ల కొన్ని కాంగ్రెస్ పార్టీకి ఓటేసినప్పటికీ పార్లమెంట్లో మాత్రం నరేంద్ర మోడీ గారే దేశంలో ఉండాలని సంపన్న వర్గాలు కోరుకుంటున్నాయి. దానిలో భాగంగా ఈరోజు ఈ ఈటూరులో గడప గడపకు భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లడమే కాకుండా ప్రజలకు నరేంద్ర మోడీ గారు గత 9.5 సంవత్సరంలో ఎలాంటి కార్యక్రమాలను అందించారు, 70 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం అన్యాయం చేసింది, ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ నాయకత్వం ఉండడం వల్ల ఇవాళ సంక్షేమ పథకాలు ఇవాళ గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే దేశ స్థాయి వరకు, సరిహద్దుల నుంచి మొదలు పెడితే ఈరోజు వీధి లైట్ల వరకు కూడా మొదలు పెడతా ఉంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలోనే 5వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ఈరోజు 3వ స్థానంలో తీసుకొచ్చారు. ప్రపంచ పట్టంలో ఈరోజు భారతదేశాన్ని ఒక అఖండ భారతంగా నరేంద్ర మోడీ గారు తీసుకుపోయారు. అదేవిధంగా ప్రపంచ దేశాల్లో నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని ఒక దిక్సూచిగా చూపించారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు దేశ ప్రజలు ఒకటే కోరుకుంటారు, నరేంద్ర మోడీ గారు మరొకసారి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి నాయకత్వం వహించాలని దేశ ప్రజలు కోరుకుంటారు. దానిలో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ ఔర్ ఏక్ బార్ 400 పర్ అని ఒక నినాదంతో తీసుకెళ్తాను. నరేంద్ర మోడీ అంటే పేపర్లో హెడ్లైన్స్ కోసం పనిచేయకుండా ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఈ కాల పరిమితిలో పని కావాలని కోరుకునే ఏకైక నాయకుడు ఉన్నాడంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇప్పటివరకు ఎక్కడ కూడా అవినీతి లేని ప్రభుత్వం, సంక్షేమ పథకాలు, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే పార్టీ. భారతీయ జనతా పార్టీ అంటే భవిష్యత్తు. భారతీయ జనతా పార్టీ అంటే ప్రజల్లో ఒక భరోసా. ఈరోజు గ్రామాలలో భారతీయ జనతా పార్టీ లేదనే వాళ్ళు కూడా, కార్మికులు కూడా ఈరోజు నరేంద్ర మోడీ మాకు కావాలి. ఎందుకంటే కరోనా కష్టకాలంలో మాకు అప్పటి నుంచి గత 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి రేషన్ బియ్యం ఇవ్వడం కాకుండా, ఆయుష్మాన్ భారతే కాకుండా, అదేవిధంగా చాలా సంక్షేమ పథకాలు ఈరోజు వీధి లైట్ల కాంచి మొదలు పెడితే స్ట్రీట్ లైట్లు, అదేవిధంగా సచివాలయాల్లో కానీ, గ్రామ సచివాలయాలు కానీ, ఇలా వైకుంఠ ధామాలే కానీ అన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ తరుణంలో ఈ పార్లమెంట్ సభ్యులు బుర్నర్సయ్య గౌడ్ గెలవాలని
ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా ఈ భువనగిరి పార్లమెంటు సభ్యులు నర్సయ్య గౌడ్ని గెలిపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా మండల ఓకే సార్. ఈరోజు నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న నామినేషన్ సందర్భంగా వారికి రామన్నపేటలో ఘన స్వాగతం పలికి అనంతరం చిట్యాలలోని శ్రీ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీగా నల్గొండకు బయలుదేరిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే భిల్లా ఐలయ్య, నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని నడిచి చౌరస్తాలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కేసీఆర్ కూతురు కవిత జైలు కూర్చి టైం వస్తే కేసీఆర్ ఫ్యామిలీ కూర్చుంటుంది జైల్లో అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కె రవీందర్ నాయక్, కాంగ్రెస్ జిల్లా నాయకులు ఉప్పల లింగస్వామి, ఎం బాలకృష్ణ, గుత్తా ప్రేమచందర్ రెడ్డి, ఏపూరి సతీష్, జక్కిడి చంద్రారెడ్డి, అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అందరూ అంటున్నా 100 రోజులు అయింది, 100 రోజులు అయిందండి. అరే నువ్వు 10 ఏళ్ళలో ఎన్ని ఇల్లు కట్టినా 2 గంటలు ఇల్లు కట్టిస్తాను కట్టినా 10 ఏళ్ళలో ఎంతమంది తమ్ములకు దళితులకు భూములు ఇస్తాను. నీకు శివనగరం రిజర్వాయర్ పూర్తి చేసుకొని కూర్చొని 2 ఏళ్ళలో కంప్లీట్ చేస్తున్నాను. చేసిందా? ఇదే సంవత్సరం ప్రాజెక్టు చేసిందా? మన మూసీ కాలువ చేసిందా? మన గిరిజన మన రాజకోట భూముల సమస్య పరిష్కరించిందా? ఏం చేసి 10 ఏళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ కుటుంబ సభ్యులు వేల కోట్లు పెంచుకున్నామన్న రాష్ట్రం ద్వారా మిమ్మల్ని ఇప్పుడు ఎన్నో రోజులు చెప్తున్నా కేసీఆర్ కుటుంబాన్ని జైలు పంపిస్తారని చెప్పి నేను చెప్పిన మాట వాస్తవం కదా. ఇప్పుడు ఎక్కడ కవితమ్మా కేసీఆర్ బిడ్డ ఎక్కడుంది? వచ్చే సంవత్సరం బతుకమ్మ ఎక్కడ కేసీఆర్ బిడ్డ ఏ జైల్లో? ఈ మాట నేను ముందే చెప్పినారా 2 ఏళ్ళ కింద చెప్పినారా? కేసీఆర్ బిడ్డ జైలు పోతుంది, బతుకమ్మ జైలు ఆడుతుంది. మధ్య కుంభకోణంలో కేసీఆర్ బిడ్డ జైలు పోయిన తర్వాత మరి కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని బస్సు యాత్ర చేసుకుంటూ సిగ్గుల్లో కేసీఆర్ కావాలా? సిగ్గు సరకుండా జైలు పోతే బిడ్డ చూసానికి ఇప్పటికైనా పోయొచ్చిందా? ఒక్కనాడు బిడ్డ మీద ప్రేమ ఉంటే వెళ్ళిపోయి బిడ్డను తీసుకురావాలిగా. బిడ్డ మీద ప్రేమ లేదు, తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉన్నది. నమ్ముతారా తెలంగాణ ప్రజలు? ఈ బిడ్డ తర్వాత కొడుకు పోతాడు, కొడుకు తర్వాత అల్లుడు పోతాడు, అల్లుడు అయిన తర్వాత కేసీఆర్ పోతాడు. ఒకరు టీఆర్ చేయి, ఒకరు చంద్రబాబు చేయి, ఒకరు చంద్రబాబు చేయి, వీళ్ళందరికీ 2 పెట్టలు ఇంకా ఆడ కట్టారు. సోదరులారా, మీకు మాటిస్తున్నా కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది, ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇప్పుడు మీ అందరికీ ఒక మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నాకు ఒక అగ్ని పరీక్ష పెట్టింది. తమ్ముడు చవన్ కుమార్కి వ్యక్తిగతించి గెలిపించుకుని రమ్మన్నారు. మీరు మాటిచ్చిన కాంగ్రెస్ అధిష్టానం సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో నల్గొండ జిల్లా సిపిఐ కార్యదర్శి నేలకంటి సత్యం మాట్లాడారు. భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ప్రజల్ని వేడుకున్నారు. ఈ సభ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సిపిఐ నాయకులు చిలువెరు అంజయ్య, సత్యయ్యగౌడ్, పల్లె మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఉప్పుల లింగస్వామి, ఎం బాలకృష్ణ, గుత్తా ప్రేమచందర్ రెడ్డి, అక్బర్ అలీ, కె రవీందర్ నాయక్, జక్కిడి చంద్రారెడ్డి, ఏపూరి సతీష్ పాల్గొన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు ఈ మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు మనందరికీ ప్రియతమ నాయకులు శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు, సిపిఐ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఈ రాచకొండ ప్రాంతంలో వచ్చినటువంటి మీ అందరికీ కూడా అపూర్వ స్వాగతం పలికిన కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలందరికీ కూడా సిపిఐ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, భువనగిరి పార్లమెంట్లో జరిగేటువంటి ఎన్నికల్లో మరి నల్గొండ జిల్లాలోనే పోరాటాలు, ఉద్యమాల జిల్లా రాచకొండ ప్రాంతం ఇది అనేక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి ఈ రాచకొండ ప్రాంతం అంటేనే రావి
రాచకొండ ప్రాంతం. ఈ రాచకొండ ప్రాంతంకి వెళ్ళి అనేక మంది అనేక ఉద్యోగులు నల్లగొండ జిల్లాలో ఉన్నారు. సోదరులారా, ఇవాళ దేశంలో జరిగేటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ కలిసి ఐక్యంగా ఇండియా కూటమి పేరుతోని పోటీ చేస్తా ఉంది. ఇలా బీజేపీ పార్టీ గత 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఈ దేశంలో రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లని, ఆర్థిక అసమానతని, ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులన్నీ కూడా ఆదాని అంబానీలకు, పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడుతుంది పరిస్థితి నెలకొంది. సోదరులారా, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తూ మన రాజ్యాంగాన్ని కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ మరి గౌరవించినటువంటి పార్టీ, దేశభక్తులను చెప్పుకుంటున్న బీజేపీ పార్టీ ఈ స్వాతంత్ర ఉద్యమంలో కానీ ఈ దేశం కోసం ఏ ఒక్క నాయకుడు కూడా స్వాతంత్ర ఉద్యమంలో పనిచేయలేదు. ఇవాళ నల్గొండ జిల్లాకు సాగు తాగునీరు అందించే ప్రాజెక్టుని, కృష్ణానదిని కానీ అనేక ప్రాజెక్టులకు మోకాలు అడుగుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఓటు వేయకుండా మన కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఇలా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇలా బీజేపీ పార్టీ అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు సాగుతూ ఉన్నాయి. ఇవాళ భువనగిరి పార్లమెంట్ కు పోటీ చేస్తున్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి హస్తం గుర్తు మీద పెద్ద మెజార్టీతోని మనం గెలిపించాలి. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల కోసం నా ప్రాణాలైనా ఇస్తా, నేను ఉన్నది పేద ప్రజల కోసం అన్నారు. ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించండి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నల్గొండ జిల్లా కార్యదర్శి నేలకంటి సత్యం, చిలువరు అంజయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఉప్పల లింగస్వామి, ఎం బాలకృష్ణ, ప్రేమచందర్ రెడ్డి, ఏపూరి సతీష్, అక్బర్ అలీ, రవీందర్ నాయక్, జకిడి చంద్రారెడ్డి పాల్గొన్నారు. మునుగోడంటే తెలంగాణ భారతదేశంలో ఎవరు లేరు. అంటే ఈ పోరాటాల గడ్డ 2018 ఎమ్మెల్యేలను గెలిపించిన తర్వాత మన ప్రభుత్వం రాకపోయినా సరే అసెంబ్లీలో మునుగోడు సమస్యలపై నేను ఎన్నిసార్లు మాట్లాడినా ప్రభుత్వంతో ఏ విధంగా పోరాటం చేసినా తెలుసు. అయినా ప్రభుత్వం మన ప్రాంతానికి అన్యాయం చేస్తుంటే, నా మాట పట్టించుకోకుంటే, అభివృద్ధికి సహకరించకుంటే, ఇక్కడ ఉన్న పేదలకు అండగా లేకుండే ఆఖరికి రాజీనామా చేస్తే, మళ్ళీ ఎన్నికలు పోటీ చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ 100 మంది ఎమ్మెల్యేలందరూ మునుగోడు ప్రజల కాలకాడికి వచ్చిన మాట వాస్తవం. మొత్తం ప్రభుత్వం అంతా దిగొచ్చి 3 నెలలు ఊరుకో ఎమ్మెల్యే, ఊరుకో మంత్రి, ఊరుకో ఎమ్మెల్సీ, ఆఖరికి ముఖ్యమంత్రి కేటీఆర్, కేసీఆర్, హరీష్ అందరూ కూడా మునుగోడు ప్రజల దగ్గరికి వచ్చి కడుపు తలగాబెట్టి కాలు మొక్కి ఓ కడిగిన చరిత్రలు మునుగోడు గడ్డలు. అవునా? మునుగోడుకు అన్యాయం చేస్తే రాజగోపాల్ రెడ్డి గెలిపించిన ప్రజలకు, మాట ఇచ్చిన ప్రజలకు న్యాయం చేయలేక, పదవిలో కొనసాగలేక ప్రభుత్వాన్ని గడగడలు ఆడించిన చరిత్ర ఈ మునుగోడు ప్రజలు. ఈ మునుగోడు ప్రజల కోసం ఆనాడు చెప్పిన, ఈనాడు చెప్తున్న సోదరులారా, ఆనాడు మన ప్రభుత్వం లేదు. ఈనాడు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఎప్పుడు చెప్తూనే ఉన్నా, మీ బిడ్డ గారు ఎంపీగా కనిపిస్తే 2009లో పార్లమెంట్ లో తెలంగాణ కోసం తెలంగాణ తెచ్చిన మనిషిని ఈ తెలంగాణలో పేదల బతుకు రాగమై ఎన్నో అవసరంతో తెచ్చుకున్న తెలంగాణలో నా తమ్ముళ్లకు, నా అక్కలకు, చెల్లెలకు న్యాయం జరగకపోతే నేను చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. మీకోసం ఈ రోజు మరి చెప్తున్నా, మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైన పోతా, ఎంత త్యాగమైన చేస్తా, ఎవరితోనైనా పోరాటం చేస్తా,
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునకాల మండలంలో నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డిని భారతదేశంలోని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, కోదాడ నియోజకవర్గంలో 1,00,000 మెజారిటీ తీసుకురావాలని రాష్ట్ర సివిల్ సప్లై భారీ నీటిపారుదల శాఖ మంత్రులు నల్లమద ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఇంకా సమావేశంలో మాజీ మంత్రివర్యులు జానారెడ్డి, కోదాడ శాసనసభ్యులు ఉత్తా పద్మావతి రెడ్డి, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న, మాజీ శాసనసభ్యులు చంద్రరావు గారు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. నేను పార్లమెంట్ సభ్యులుగా 5 ఏళ్ల పాటు పార్లమెంట్ లో దగ్గర తీసిన బీజేపీ వాళ్ళు నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మన మానవ హక్కులు, మన ప్రజాస్వామ్యం, మన పార్లమెంటరీ డెమోక్రసీ, మన మీడియా సంస్థలు అన్ని కూడా ప్రజాస్వామ్యానికి సంబంధించిన అన్ని మూల స్తంభాలను కూడా బలహీనపరిచింది. ఒక నియంత్రించు పోకడ, ఒక అణచివేయాలనే ఒక విధానం, దేశాన్ని మతపరంగా విభజించి హిందువులని, ముస్లింలని, సిక్కులని, ఇసాయిలని విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం. అసలు ప్రధానమంత్రి తెలంగాణ వచ్చిందమ్మా ఈ మధ్య, మీరు కూడా చూడవచ్చు. ఏం మాట్లాడుతున్న ప్రధానమంత్రి? ఒక ప్రధానమంత్రి అంటే భారతదేశానికి అన్ని విధాలుగా ప్రజలకి ఏం చేయాలో ఆలోచించాల్సిన వ్యక్తి కేవలం మతపరంగా హిందూ ముస్లింలని విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం తప్పే మరొకటి కాదు. నరేంద్ర మోదీ, అమిత్ షా చెప్పినట్లు ఎక్కడనేమన్నా తెలంగాణకి ఈ ఒక్క పని చేసిన అంటున్నా, నా అక్కలు చెల్లెలు మీరు జాగ్రత్త తినాలి. బీజేపీ వాళ్ళు తెలంగాణలో ఎన్నికల సందర్భంగా తిరుగుతూ మాట్లాడిన సందర్భంగా ఏ ఒక్క చోట కూడా మేము తెలంగాణకి ఈ విధంగా మేలు చేసిన చెప్పడం లేదు. తెలంగాణ సమాజాన్ని విడగొట్టి మతతత్వ శిక్షను ప్రోత్సహించి లబ్ధి పొందే ప్రయత్నం చేసి తప్పితే మరొకటి కాదు. ఈ ప్రమాదాన్ని మనం గమనించాలి. మొత్తం భారతదేశంలో తెలంగాణలో బీజేపీ చిత్తుగా ఓడించాలి. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మద్దతు తెలుపుతూ ర్యాలీగా స్వాగతం పలికిన ఆరుట్ల గ్రామస్తులు ఈ ర్యాలీలో పాల్గొన్న ముఖ్య నాయకులు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే పేదోడు కష్టపడాల్సిన పని లేదని ఆ రోజు చెప్పినటువంటి దుర్మార్గపు కేసీఆర్ ను 100 ఫీట్ల బొందలో తెలంగాణ ప్రజలు వేసినారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. నాకు తెలుసు, నేను ఇక్కడ ఎప్పుడు వచ్చినా మీరు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు, నాకు అండగా ఉన్నారు, తోడుగా ఉన్నారు. మీ రుణం తీర్చుకోవాలంటే రేపు చామల కిరణ్ కుమార్ రెడ్డి నాతో పాటుగా ఎంపీ కావలసినటువంటి అవసరము ఉన్నదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. మీ అందరికి ఇచ్చిన మాట, ప్రతి కుటుంబానికి ఇల్లు ఇస్తానని చెప్పినా, ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తున్నా, ప్రతి కుటుంబంలో పోడు భూముల సమస్య మనం ఉంటే ఇక్కడ ఉండే కిషన్ రెడ్డి అనే దుర్మార్గుడు ఆ రోజు కబ్జా పెడుతుంటే వెంటాడి వేటాడి తరిమి కొట్టిన మా రోజు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నేను ఎమ్మెల్యేగా లేకున్నా వెంటాడితే పారిపోయిండు తప్ప, లేకపోతే మనకు ఉండేటువంటి దళితులది, ఎస్సీలది, బీసీలది భూములను గుంజుకోవాలని దొంగల్లాగా పట్టపగలు దోసుకోవడానికి ఆ రోజు ప్రయత్నం చేశారు. అందుకే ఇక్కడ ఒక తల్లి గడబడి చేస్తుంది, మా పట్టా భూములు ఏమైందని. అమ్మా, మేము వచ్చి 100 రోజులు అయింది. 100 రోజుల్లో మీకు ఈ రోజు మేము ఇస్తామన్న పథకాలను మొదలు పెట్టినాం. 100కి 100 రూపాయలు అమలు చేసి మీ అందరితో ఆశీర్వాదం పొందుతాము, శబ్బాష్ అనిపించుకుంటాము, ఈ ప్రజల యొక్క కష్టాలను తీస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మేము లూటీ చేసే ప్రభుత్వం కాదు. మనకు ఒక డైనమిక్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయిన మనసటి నోడు ఉండే రోజు 18 గంటలు కష్టపడి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కష్టాలు తీర్చాలి. రాబోయే 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం కలకలలాడాలి. తెలంగాణలో ఉండే పేదోళ్ళ గుండెల్లో
కాంగ్రెస్ పార్టీ నిండుగా ఉండాలి అని కష్టపడుతున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి మనలో ఒకడు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్థానిక దీప్తి హోటల్లో ప్రెస్ మీట్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న నామినేషన్. దేవరకొండ పట్టణ ప్రజల దాహార్తిని తీస్తున్న విశ్వ బ్రాహ్మణ సంఘం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.